జై శ్రీరామ్. మేమందరం ప్రోనమో టీం నుంచి వచ్చినాం. వీఆర్ ప్రొఫెషనల్స్ ఫర్ నమో, ప్రోనమో ప్రొఫెషనల్స్ ఫర్ మోదీ. ఇవాళ మేము హైదరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ గారికి సపోర్టింగ్గా వచ్చాము. ఇవాళ మేము తిరిగినటువంటి మార్కెట్ యార్డ్ కానీ, గాంధీ చౌక్ కానీ, ఇవాళ మొత్తం ఈటెల రాజేందర్ గారికి ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. ఈటెల రాజేందర్ గారు గత 25 సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇవాళ టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెల్లు శ్రీనివాసు, అతను ఇంతవరకు ఎప్పుడు కనబడలేదు కూడా. ఒక కీలుబొమ్మ నిలబెట్టారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇవాళ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారు, వారు కరోనా టైంలో కూడా ఎంతో పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారు. ఇవాళ మేమందరము సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళము. ఇవాళ ఈటెల రాజేందర్ గారికి సపోర్టింగ్గా వచ్చి ఇవాళ ఈటెల రాజేందర్ గారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మాకు ఇక్కడ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకోటి, మేము ఎక్కడైతే వెళ్తున్నామో ప్రజల దగ్గరికి, ఓటర్ల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలు ఈటెల రాజేందర్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు కుడి భుజం అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈటెల రాజేందర్ గారిని కుడి భుజం అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈటెల రాజేందర్ గారిని పక్కకు జరపడం ఇది చాలా దురదృష్టకరము. ఇంకోటి, టీఆర్ఎస్కి ఇక్కడి నుంచి పతనం మొదలయ్యింది. టీఆర్ఎస్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ తెచ్చుకుంది. విద్యార్థుల వల్ల వచ్చిన తెలంగాణలో ఇవాళ కుటుంబ పాలన నడుస్తుంది. కుటుంబ పాలన అంటే ఉద్యోగాలు వాళ్ళకేనా? ఇక్కడ తెలంగాణ కోసం ఎందరో 1200 మంది ఆత్మ బలిదానాలు చేశారు. ఇవాళ శ్రీకాంత్ తల్లి ఎక్కడుంది? కిష్టయ్య అనే కానిస్టేబుల్ ఎక్కడుంది? మన డిఎస్పి మేడం, వాణి మేడం అనే నళిని మేడం, ఇవాళ ఆమె తెలంగాణ కోసం తన పోలీస్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి తెలంగాణ కోసం పాల్గొన్నటువంటి మేడంని కూడా పక్కన పెట్టారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీలో కనుక టీఆర్ఎస్ ఎవరైనా కొడుకులు అక్కడ కనుక అడుగులు పెడితే విద్యార్థులు ఒక బలం ఏంటో మేమందరం నిరూపిస్తాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇవాళ మేమందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రావడానికి కారణం ఈటెల రాజేందర్ మీద అభిమానంతో వచ్చాము. బీజేపీ అభిమానం కాదు, ఈటెల రాజేందర్ మీద అభిమానంతో వచ్చాము. మేమందరం ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మేము మా ఎంబడున్న వాళ్ళంతా మేము ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు కూడా బ్రహ్మాండంగా పడుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా ఈటెల రాజేందర్ గారు మీరు రావాల్సిన అవసరం లేదు, మేము ఈటెల రాజేందర్ గారిని దేవుళ్ళలాగా భావిస్తాము. మా కొడుకు కేసీఆర్ ఇచ్చే పెన్షన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లే పెన్షను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ ఎక్కడైతే 31 జిల్లాలో కూడా మొన్నటికి మొన్న మా ప్రజా సంగ్రామ యాత్ర, బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర కూడా చేసింది. మన మంచి రెస్పాన్స్ ఉంది దానికి కూడా. ఇవాళ ఈటెల రాజేందర్ గారు బ్రహ్మరథం పడుతున్నారు. ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మాకు 100% నమ్మకం ఉంది. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు? మేము ప్రీవియస్ దుబ్బాకలో 7 మండలాల్లో మేము చేసాము ప్రోనమో టీం నుంచి. అక్కడ కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ వాళ్ళకి ఓటర్లను మభ్యపరిచారు వాళ్ళు. మేము పెన్షన్ కట్ చేస్తాము, మీకు పెన్షన్ రానియకుండా చేస్తామని టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళని బెదిరించడం జరిగింది. కానీ మేము ఒకటే కోరుతున్నాము, పెన్షన్ కట్ అయ్యేదే లేదు. పెన్షన్ ఎలాగైనా వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు. ఇవాళ మీరు తీసుకునే రేషన్ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం 29 రూపాయలు పే చేస్తుంది, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తుంది. మొన్న ఇప్పుడు దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి ఇక్కడ దళితులని మోసం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి, నేను అనుకుంటున్నా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వల్ల, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల వల్ల వచ్చిన తెలంగాణలో ఎవరో ఎల్లిగాడు మల్లిగాడు వెళ్తున్నాడు. ఇవాళ మేము విద్యార్థులము ఉద్యోగాలు లేక రోడ్ల మీద టిఫిన్ సెంటర్లు, ఒకడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు, ఒకడు ఇడ్లీ అమ్ముకుంటున్నాడు, ఒకడు బోండా అమ్ముకుంటున్నాడు. ఇవాళ ఉద్యోగాలు లేక మొన్న నాగార్జున సాగర్లో కూడా అన్నటువంటి వ్యక్తి మేము ఉద్యోగాలు ప్రకటిస్తాం 50,000 ఉద్యోగాలు అన్నాడు. ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆయన సొంతం పైసలతో కాంప్లెక్స్ కట్టుకుంటాడు, కానీ అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడానికి రాదు, కానీ మాట్లాడడానికి వస్తుంది జీవన్ రెడ్డికి. నేను ఒకటే కోరుతున్నా, జీవన్ రెడ్డి గారు మీరు మీ కాన్స్టిట్యున్సీ చూసుకోర్రి.
బల్కా సుమన్ కూడా ఓయూలో మాతోని సీనియర్, మా సూపర్ సీనియర్ ఆయన. నేను ఓయూ విద్యార్థి నేను. నాకు తెలుసు బల్కా సుమన్ ఎంత మంచి క్యాండిడేట్ తెలుసు. ఎవరు పనిచేస్తారో ఎవరు పనిచేయరో బ్రహ్మరథం పట్టారు ఈటెల రాజేందర్ గారికి. ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పక్కా అండి ఇది. గెల్లు శ్రీనివాస్ ఓడిపోతున్నాడు. కాంగ్రెస్ అయితే మొత్తమే డమ్మి. ఈటెల రాజేందర్ గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. జై హింద్, భారత్ మాతాకి జై. ఈటెల రాజేందర్ గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం.